ఎంతో మంది కదా సార్ మీలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారండి, కోకొల్లలు కదా. చాలా మంది. నేను మీకు 100లో చూపిస్తా. మినిమం 150-200 పైచిలుకున్నారు పర్ఫార్మ్ చేయగలిగే ఆర్టిస్టులు. అంటే వాళ్ళకి నిజంగా అవకాశాలు రావట్లేదు, అదే మళ్ళీ ప్రాప్తం. ఇప్పుడు నాకు వస్తున్నాయంటే నా అదృష్టం అంతే. అంటే నాకు ఇంకా కౌశిక్ని పిలిచి టీవీలో మంచి వేషాలు ఇస్తున్నారు మెయిన్ క్యారెక్టర్లు. మీరు నమ్మరండి, 2018తో నేను హీరోగా ఆపేశాను. 2018 నా లాస్ట్ టీవీలో హీరోగా చేయడం. ఎందుకు అని అడగట్లా, అంటే వాళ్ళు నన్ను కౌశిక్ కొత్త వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. దాంట్లో లాజిక్లు ఏంటి, ఇన్నేళ్ళు కౌశిక్ని చూసాంలే, కొత్త వాళ్ళు. ఇంకోటి ఏంటి, పేమెంట్ ఇష్యూలు వస్తాయి. కౌశిక్ కొంచెం పెద్ద రేంజ్ పేమెంట్ కాబట్టి కౌశిక్ని ఇప్పుడు మెల్లగా మనం ఫాదర్ క్యారెక్టర్కి బ్రదర్ క్యారెక్టర్కి నేను స్లోగా నేను ట్రాన్స్ఫార్మ్ అయిపోయా. ఇప్పుడు నేను ఫాదర్ క్యారెక్టర్లే చేస్తున్నా, నేను కాదనట్లా. కాదు నాకు లాజిక్ అర్థం కాదు. యంగ్ ఫాదర్ ఏంటండి, ఫాదర్ అంటే ఫాదరే. నన్ను అందరూ యంగ్ ఫాదర్ అంటారు, యంగ్ ఫాదర్ ఏముంది? ఇప్పుడు నాకు 44 years అండి, దీంట్లో నేను యంగే కదా. 60 అంటే ఫాదర్, ఇప్పుడు 44కి అంటే అంటే నేను ఎవరితో కంపేర్ చేయట్లా. 44కి హీరోగా చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. పెట్టుకోరు. మన టీవీకి ఏంటంటే వాడి అంటే ఇప్పుడు మారిపోయింది పంద. అంటే ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా స్టార్స్ అందరిది కూడా మీ ఏజే కదా. అంటే అది నేను కామెంట్ చేయనండి, చెప్తున్నా మామూలుగా. అంటే 44కి నేను ఫాదర్ గా చేసేస్తున్నా అంటే నన్ను మా వాళ్ళ మా ఇంట్లో తిడతారు. నన్ను మా తమ్ముడే అడుగుతాడు, మా తమ్ముడు ఎందుకురా అప్పుడే ఫాదర్ చేసేస్తున్నావు అంటే, మరి ఏం చేయమంటారా, వేషాలు రావట్లేదు, హీరోగా పెట్టుకోవాలి. సినిమా అంటే ఇండస్ట్రీ అంటే ఇష్టమా సార్? వేషాలు రావట్లేదు, వచ్చిన వేషమే వేయాలి అంటే దీన్ని వదిలిపెట్టి వెళ్ళలేక? అంతే కదండి, వదిలిపెట్టి వెళ్ళలేక కాదు, వదిలేయడం ఇష్టం లేక, తేడా ఉందిగా. వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. నేను మాస్టర్స్ చేశాను ఇంగ్లీష్ లిటరేచర్, కాకపోతే ఉద్యోగం వెంటనే రాదంటే 44 ఏళ్ళు గట్టి నాకు కూడా ఉద్యోగం ఇవ్వడు. సో నిజంగా నేను అనుకుంటే నేను డెఫినెట్ గా వేరే నా ప్రొఫెషన్ మార్చేసుకోగలను. నేను అది విషయం కాదు నాకు, నిజంగా తెలుసుకుంటే. కానీ ఒకసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వెళ్ళాలంటే నిజంగా మనసు రాదేమో. మనసు రాదంటేనంటే నాకు ఇది ఇష్టం అండి, నాకు ప్యాషన్ ఇది. అంటే ఇక్కడ నా జీవితాశయం ఏంటంటే, అఫ్ కోర్స్ ఇవాళ నేను భోజనం చేస్తున్న టెలివిజన్ ఫుడ్ అయినా కూడా నాకు నా జీవితంలో ఒక పేరు తెచ్చుకోవాలి. ఈ క్యారెక్టర్ సినిమాలో కౌశిక్ చేయాలరా. ఇప్పుడు ఎలా అయితే ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోవాలి, రావు రమేష్ గారిని పెట్టుకోవాలని చెప్తున్నారు సినిమాల్లో, అలాగా కౌశిక్ గడే చేయాలి ఈ క్యారెక్టర్. ఆ స్థాయికి వెళ్ళాలి, అది నా జీవితాశయం. అది ఆర్టిస్ట్ గానే. మళ్ళీ నా హీరోగా ఇప్పుడు హీరోగా ఇంట్రెస్ట్ లేదు సార్, హీరో అని కాదు, కంపేర్ కూడా రావు రమేష్ గారితో ప్రకాష్ రాజ్ గారితో కంపేర్ చేశారు అంటే ఒక మంచి ఆర్టిస్ట్ అన్నదే మీ ఉద్దేశం. నాకేంటంటే కౌశిక్ అని కూడా ఆర్టిస్ట్, నేను స్టార్ని కాదండి, నా ఆర్టిస్ట్. ఇవాళ నేను సీరియల్లో హీరోగా చేసి ఉండొచ్చు, బట్ నేను ఇప్పుడు ఇవాళకి కూడా నేను పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాకు ముస్టర్డ్ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. నేను అదే చెప్తా, ఏదో డైరెక్టర్ని కలిస్తే, సినిమా డైరెక్టర్ని కలిస్తే నేను ఏమంటానంటే వాళ్ళతో, సార్ నాకు మీరు ఫుల్ లెంత్ క్యారెక్టర్, హీరో పక్కన నుంచిన క్యారెక్టర్ వద్దండి, ఒక్క సీన్ సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ నా పర్లా, అది నాకు పర్ఫార్మెన్స్ చూపించగలగాలి. అంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ కౌశిక్ గారు బాగా చేశాడు రా, ఒక్క సీన్ బాగా చేశాడు, అది చాలు నాకు. ఆ పేరు మీకు ఎప్పటికీ ఉంది సార్, ఎందుకంటే మీకు అది మీ దాకా వస్తుందో రావట్లేదో మీకు నాకు తెలియదు, కానీ కౌశిక్ అంటే మీ గురించి ఆ మార్క్ అయితే ఎప్పటికీ ఉంది. కౌశిక్ చేస్తే ఈ సీన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే చాలా మూవీస్, అవి చిన్న మూవీస్ అవనివ్వండి, పెద్ద మూవీస్ అవనివ్వండి, ఎన్నో మూవీస్లో మీరు యాక్ట్ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్ మీరు చేస్తేనే, ఒక ఆవిడ మీరే చెప్పారు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో, బయటకు వెళ్తే మిమ్మల్ని చూసి తిట్టింది అని. తిట్టినప్పుడు ఆ క్యారెక్టర్ పండితేనే కదా ఆవిడ తిట్టగలరు. అంటే అలా అంటే ఏమవుతుందంటేనండి, ఇంకోటి చెప్పినా మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అండి. ఇప్పుడు నా వరకు నా 44 అంటే అఫ్కోర్స్ అన్నిసార్లు ఎందుకు చెప్తున్నా, అన్నిసార్లు ఎందుకు చెప్తున్నా చెప్తా మీకు. ఇప్పుడు నేను 44 కదండి, మీకు కిట్టిగాడు మీకే తెలియదు. సో చాలా మంది కిట్టిగాడు తెలియదు, నా ట్రావెల్ తెలియదు. అదే కొత్తగా వచ్చే కుర్ర డైరెక్టర్లకి వాళ్ళకి తెలియదు నేను ఎవరు. చిన్నప్పుడే కంగారుగా మీరు ఇండస్ట్రీకి వచ్చేసేసారు, ఇప్పుడేమో. సో దాని వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ డైరెక్టర్లకి నేను ఎవరో తెలియదు. వాళ్ళు బహుశా ఎక్కడో టీవీలోనో షోలో కౌశిక్ అని చూస్తుంటారు తప్ప, మీరు నమ్మరు, త్రివిక్రమ్ గారు నా కిట్టిగాడు సీరియల్ చూసేవాళ్ళు. ఆయన చెప్పారు నాకు అన్నమాట, నేను 10th క్లాస్ కౌశిక్ అప్పుడు మీ సీరియల్ అప్పుడు భీమవరంలో నేను కిట్టిగాడు సీరియల్ చూసాను. ఆయన చెప్పారు, అంటే ఆ ఏజ్ అంటే ఈ మిడిల్ ఏజ్ సెక్టర్ లో అందరికి నేను బాగా వాళ్ళకి నోన్ ఫేస్ కిట్టిగాడుగా. అంటే నా మొహం పెద్ద మారలా, చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. దానివల్ల ఏంటంటే అలాంటి వాళ్ళకి తెలుసు, నేను కొత్త వాళ్ళకి నేను తెలియదు. సో నేను చెప్పుకోవాలి. సో నా ఫీలింగ్ ఏంటి, సరే చెప్పుకోవడం నేను మొహమాటమో ఏదో ఇబ్బందో ఫీల్ అవను, కాకపోతే నాకున్న కమిట్మెంట్స్ కి ఇప్పుడు మళ్ళీ బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి, సార్ నేను కౌశిక్ నండి, నేను ఆర్టిస్ట్ నండి అని చెప్పడం ఎందుకని, నాకు వచ్చిన అవకాశం చేసుకెళ్ళిపోతున్నా, సింపుల్. ఎప్పుడైనా కానీ మీకు ఇండస్ట్రీలో లైక్ మూవీస్ అవనివ్వండి, సీరియల్స్ అవనివ్వండి, ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పి మీకు ఇచ్చి నెక్స్ట్ డే అగ్రిమెంట్ చేసుకునే టైంకి సారీ సార్ మీరు కాదు అని చెప్పేసి అన్న సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయా? చెప్తే ఇంట్రెస్ట్ వెళ్ళేస్తారు, ఇప్పుడు ఆ పేర్లు చెప్తే ఎందుకు లేదు, ఉన్నాయి, చాలా జరిగింది. అది జరిగిన తర్వాతే నేను డిసైడ్ అయ్యి టీవీలో ఉండిపోయా. ఓకే, ఎలా అనిపించేది సార్ ఆ టైంలో మీకు? ఫస్ట్ టైం బాధ అనిపించిన తర్వాత అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయిందా? నిజంగా అది చాలా హర్టింగ్ కదా. హర్టింగ్ కూడా కాదంటే, నాకు ఎక్కడ ఏదవుతానంటేనండి, క్యారెక్టర్ ఓకే చెప్పి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అది కూడా పోనీ గొప్ప
పగలు తీసే క్యారెక్టర్ ఏం కాదండి, ఉమ్, హీరో పక్కన క్యారెక్టరే, నుంచున్న క్యారెక్టర్. అవును. అది ఎందుకు డిసైడ్ అవుతారు నేను చేయడానికంటే నాకు ఒక మార్కెట్ వస్తుందని. ఉమ్, ఒక ఉమ్, పెద్ద హీరో పక్కన నేను నుంచుంటే కౌశిక్ గడ్ ఆయనతో చేశాడు రా ఉమ్, అని పిలుస్తారు నన్ను ఇంకో సినిమా వాళ్ళు. అవును. దానికోసం కూడా కాంప్రమైజ్ చేసిన రోజులు ఉన్నాయి. ఉమ్, దానికి కూడా పిలవట్లేదు నన్ను. ఉమ్, అంటే దానికి వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే మీరు బాగా అదే మీరు బాగా చేస్తారన్నారు. ఒక కో డైరెక్టర్ అయితే మీరు బాగా యాక్ట్ చేస్తారండి, ప్రాబ్లం అంటే నాకు ఫస్ట్ ఏంటి అన్న, మీరు చాలా బాగా చేస్తున్నారండి, ఇది ప్రాబ్లం అన్నాడు. అదేంటి సార్ బాగా చేయకపోతే ప్రాబ్లం కదా అంటే, కాదండి మీరు బాగా చేస్తున్నారు, ఇబ్బంది అయిపోతుంది సార్, డామినేట్ చేసేస్తారు. అది నాకు ఫస్ట్ నాకు ఎలగల, అది డామినేట్ ఎవడన్నా ప్రపంచంలో బాగా చేస్తే మెచ్చుకుంటాడు, వీళ్ళు బాగా చేయొద్దు అంటున్నారంటే ఇప్పుడు నాకు వచ్చిన యాక్షన్ నేను చేస్తానండి, వాళ్ళ కోసం నేను బాగా చేయకుండా చేయలేం కదా. ఓ, ఇలాంటి డామినేషన్స్ కూడా ఉంటాయా? ఉంటాయండి, ఇలాంటి పులిహారలు చాలా ఉంటాయి. అంటే మనం హీరో కన్నా బాగా కనిపించకూడదు, హీరో పక్కన అంటే అది అందరూ కాదు, కొంతమందికి. జస్ట్ జనరలైజింగ్ ఇట్, అందరూ అలా Okay. ఎందుకుంటారండి, ఆ, ఇప్పుడు అందరికీ ఆ ఫీలింగ్ ఉండదు. కాకపోతే కొంతమంది నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ లో నాకు ఎదురైన వీటిలో ఎక్స్పీరియన్సెస్ లో ఇలా జరిగింది. ఉమ్, అలాగే చెప్పాడు కో డైరెక్టర్, మీరు బాగా చేస్తారు సార్, ప్రాబ్లం అండి అంటే నాకు ఏమండి నాకు ఫస్ట్ కరెక్ట్గా విన్న డౌట్ వచ్చింది. అదే. నేను కరెక్ట్గా విన్నానా వినలేదా, ఏమన్నారు అన్న, అదే సార్ మీరు మంచి ఆర్టిస్ట్ అండి, అంత బాగా చేస్తే కష్టం కదా. ఓ, నాకు ఏం అంటే ఒక చెప్పాలి, యాక్టర్ కి నాకు గ్లామర్ గా నవ్వాలో ఉండి యాక్టింగ్ బాగా వచ్చినా గానీ ఇండస్ట్రీలో ప్రాబ్లం. అంటే నాకు నవ్వాలా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదండి నాకు. నేను ఇలా బ్లాంక్గా ఉండిపోయా. అదేంటి సార్ తప్ప అన్న, తప్పు కాదండి, కాకపోతే మీరు అంత బాగా చేస్తే మరి హీరో డామినేట్ చేసేస్తారు మీరు. సరే సార్ అయితే అంటే అలా చెప్పినంత తీసేసిన సందర్భాలు ఉన్నాయి, అలా అడ్వాన్స్ ఇచ్చి నాకు పోయిన వేషాలు ఉన్నాయండి, ఒక 4-5 సినిమాలు ఉన్నాయి. అప్పుడు డిసైడ్ అయ్యా సరే అంటే నా కోటానండి. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఎవరన్నా మనం ఒక మంచి పేరు డబ్బు చూస్తామండి, ఏ మనిషి అయినా, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు లాయర్ అయినా, డాక్టర్ అయినా, లేకపోతే పొలిటీషియన్ అయినా, మీరు మీ ప్యాషన్ని ఫాలో అవుతూ అదేగా గోల్, డబ్బు సంపాదించాలి కదా. సో నాకేంటంటే నేను మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, డబ్బు సంపాదించాలి, రెండు నా గోల్. ఈ మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకునే విధానంలో టీవీ అనుకోండి గవర్నమెంట్ జాబ్ లాగా, ఆ నెలకు వచ్చే 2.5 lakhs వచ్చేస్తూ ఉంటాయి. ఓ 10 నెలల క్రితం లక్షన్నర, ఇప్పుడు 2 lakhs, అంత తేడా. అది సినిమా బిజినెస్ లాంటిది. ఒకసారి ఒక వేషం క్లిక్ అయితే నెక్స్ట్ సినిమాకి మన పేమెంట్ మారిపోతుంది, స్థాయి మారిపోతుంది. మీతో పాటు చేసిన ఆర్టిస్టులు ఇప్పుడు పర్ డే 30 లక్షలు అలా తీసుకుంటున్న టైం ఇది. ఎగ్జాక్ట్లీ, మీకు కూడా తెలుసా ఆర్టిస్టులు ఎవరు? సో అంటే నాకేంటంటే అది నా కోర్, అంటే డబ్బు సంపాదించడం ఆటోమేటిక్ అది ఫాలో అవుతుంది డబ్బు అనేది. కాకపోతే అలా ప్రూవ్ అంటే నాకేంటంటే క్యాలిబర్ ఉంది కదా, నా కెపాసిటీ ఉంది కదా, ఎందుకు రావట్లేదు అంటే అలా అని పోనీ కొంతమంది సలహా ఇచ్చారు టీవీ మానేయండి అని. ఫ్యామిలీ ఉంది అంటే అఫ్ కోర్స్ మై వైఫ్ ఇస్ వర్కింగ్ అనుకోండి, కాకపోతే నాకు అంత అవసరం అనిపించలా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని